నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనం. అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములయ్యెను. దేవుడు మోషేకు ఒక చెట్టును చూపించాడు. దానిని నీళ్లలో వేయగానే అవి మధురముగా మారాయి. నిజమే, ఆ చెట్టు కేవలం ఒక కర్ర మొక్క మాత్రమే కాదు. అది దేవుని శక్తికి మరియు ఆయన ఏర్పాటుకు సాదృశ్యం. ఇది మన జీవితాల్లోని చేదు అనుభవాలను, కష్టాలు, నష్టాలు దేవుడు తన కృపతో ఎలా మధురంగా మార్చగలడో చూపిస్తూ ఉంది. నీళ్లు చేదుగా ఉన్నప్పుడు మోషేకు ఆ చెట్టు అక్కడే ఉంది, కానీ దేవుడు చూపించే వరకు దాని ప్రాముఖ్యత అతనికి తెలియలేదు. అలాగే మన సమస్యల మధ్యలో కూడా దేవుడు ఏదో ఒక పరిష్కారాన్ని సిద్ధం చేసి ఉంచుతాడు. మనం ప్రార్థించినప్పుడు ఆయన మన కన్నులు తెరిచి ఆ మార్గమును చూపిస్తాడు. దేవుడు ఆ చెట్టును చూపించినప్పుడు మోషే ఒక చిన్న చెట్టు కొమ్మ వేస్తే ఇంత పెద్ద నీటి నిల్వ తీపిగా మారుతుందా అని తర్కించలేదు. ఆయన దేవుడు చెప్పినట్టు చేశాడు. మన జీవితాల్లోని చేదును తీపిగా మార్చుకోవడానికి మనకు ఉండాల్సింది దేవుని మాట పట్ల పూర్ణ విధేయత. ప్రార్థన. ప్రభువా, చాలాసార్లు పరిష్కారం మా కళ్ళ ముందే ఉన్నా నీవు మా కన్నులు తెరిస్తే తప్ప మేము దాన్ని చూడలేము. చేదు నీళ్ల వంటి కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు లోకరీతిగా తర్కించకుండా నీవు చూపించే పరిష్కారం వైపు చూసే కృపను నీ బిడ్డకు ప్రసాదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.